పవన్ కళ్యాణ్ పై ఉద్దేశపూర్వక విమర్శలతో రాష్ట్రంలో గొడవలు సృష్టించే కుట్ర జరుగుతోందని జనసేన నేతలు ఆరోపించారు. నటుడు ప్రకాష్ రాజ్, యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ మధ్య వాట్సాప్ సంభాషణలే దీనికి నిదర్శనమంటూ ఆడియో విడుదల చేశారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే ఆదేశాల మేరకే వాళ్లు ఇలా చేస్తున్నారని ధ్వజమెత్తారు. సమాధానం ఇవ్వాల్సింది బాధ్యత. అర్థమైందా? సార్ అది కొందరు అమ్ముడుపోయిన మీడియాకి అంటే అది రాంగ్ వర్డింగ్ అవుతుంది సార్. కొందరికి అమ్ముడుపోయిన అంటే కొన్ని పార్టీలకు కావచ్చు, లేకపోతే కొన్ని మనుషులకు కావచ్చు అమ్ముడుపోయిన మీడియా కంటే. సో కొందరికి అమ్ముడుపోయిన మీడియాకి అని పెట్టాను సార్. అది నేను మీకు ఒక లింక్ పంపిస్తాను సార్, ఆ యూట్యూబ్ లింక్. దాని మీద జస్ట్ క్లిక్ చేస్తే డైరెక్ట్ యూట్యూబ్లోకి వెళ్ళిపోయి జాయిన్ అనే ఒక బటన్ చూపిస్తుంది. లైవ్ ని జాయిన్ అవ్వమని అది క్లిక్ చేస్తే మీరు లైవ్లోకి వచ్చేస్తారు సార్. 7:45 వస్తాయి. మనం 8:45 అయిన దాకా మనం చేసి క్లోజ్ చేస్తాం. మెయిల్లో పంపిస్తే నేను ఐప్యాడ్ ఓపెన్ చేస్తాను అంతే కదా. నేను ఫోన్లోనే ఓపెన్ చేయాలి. ప్రకాష్ రాజ్ గారికి కులాల మధ్యన చిచ్చు పెట్టే రావణ్కి ఏంటి సంబంధం? పూర్తిగా కుట్రపూరితమైన డిబేట్స్. వీళ్ళు ముందు పెట్టుకొని వెనకాతల ఆడిస్తున్న వారు ఎవరో బయటికి రావాలి. ఎవరైతే ఈ పేరుని నాని అండ్ బ్యాచ్ ఉందో వీళ్ళే ఈ రావణ్ని ఈ ప్రకాష్ రాజ్కి ప్యాకేజ్ ఇచ్చి వీళ్ళతో మాట్లాడించి పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని బలహీనపరిచి దళితులకి దూరం చేసే అంశంలో మేము సక్సెస్ అయ్యమని సంకలు కొట్టుకున్నారో దళితులకి అసలు మీ విశ్వరూపం తెలిసింది. ప్రశ్నించడానికి కూడా భాష ఉంది. ఈ వైసీపీ నాయకులు ప్రశ్నించడానికి కూడా ఒక వేదిక ఉంది. ఎవరైతే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఇంటికాడ కూర్చొని ఇలాంటి అరాచక శక్తులు రోడ్డు మీదకి వదిలి ప్రజల్ని నాయకుల్ని తిట్టించి మీరేదో ఇక్కడ ఒరిగేది ఏమి ఉండదో, ఉన్న 11 నుంచి ఊటైపోతున్న విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిందిగా వైసీపీ నాయకులు తెలియజేస్తా ఉన్నా. కనిపించేది వీళ్ళిద్దరే, రావణు శ్రావణు. వెనపకాల ఉన్న వ్యక్తులు ఈయన చిరంజీవి గారి పేరు, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకొని బతికే ప్రకాష్ రాజ్ గారిని జస్ట్ ఆస్కింగ్ మేము కూడా, ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డిని మీరు దళితులపై దాడి చేసినప్పుడు, డాక్టర్ సుధాకర్ చంపేసినప్పుడు జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ నువ్వు ఎందుకు ట్విట్ పెట్టలేదు, మాట్లాడలేదు? రావణు ప్రకాష్ రాజ్ మాట్లాడుకునే మాటలు, ఆయన ఒక డిబేట్ పెడితే ఆయనకి సానుభూతి, అయ్యయ్యో వాడు పిల్లోడు మంచోడయ్యా, వాళ్ళు అన్ని స్టేషన్లు తిప్పుతారేమి న్యాయం అంటాడు. వాడు బయటికి రాగానే ప్రకాష్ రాజ్ గారి వాయిస్లో నిజముంది, ఆయన మాట్లాడిన వాస్తవాలు, ఆయన నీతి నిజాయితీ అంటాడు. ఆయన వీళ్ళ డ్రామాలు. అదేవిధంగా పక్కాగా వీళ్ళిద్దరు కుట్రపూరితంగా పవన్ కళ్యాణ్ గారిని దాడి చేయడం కారణం ఏమంటే కాపుల్లో రెచ్చగొట్టడానికి చేస్తున్న దాడి ప్రయత్నం ఇది.